తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. చేపలు వేస్తున్నాం ఫ్రై. చేపల ఫ్రై, తెలంగాణ స్టైల్ ఫ్రై, రౌండ్ ఫ్రై. అంత పులుసు వేసుకొని పులిసే కూడా తింటే తెలియదు. మనం సమ్మర్లోకి వెళ్ళాం. చేపలు మిద్దపైన, మనం మిద్దపైన వేస్తున్నాం చేపలు. అక్కడ వేసేదంటే మనం ఇండియా వేస్తే ఇంట్లో ఘాట్ ఉంటుంది కదా, చేపల ఘాట్ అనేది తిరుగుతుంటుంది. మీద వేస్తే ఒకళ్ళ ఘాట్ వెళ్ళిపోతుంది పై. రిటర్న్ చేస్తుంటే మిద్ద పైన ఏంటి, లేకుంటే మిద్ద లేకుంటే ఓపెన్ ప్లేస్ అంటే చేసుకోవచ్చు. మనం ఓపెన్ ప్లేస్ చేయలేము, ఎందుకంటే మొత్తం బస్సు ఖాళీగా ఉంటుంది కాబట్టి. మీకు మంచి మంచి వంటలతో మీ ముందరకు వస్తాం ఫ్రెండ్స్. మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము చాలా కష్టపడతాం వీడియో గురించి. మమ్మల్ని ఆదరిస్తుంటే ఇంకా మేము ఎక్కువ ఇట్లాంటి వీడియోస్ చేయాలని ఆశగా ఉంటుంది. లైక్ అయితే కంపల్సరీ చేయండి. చేపలు చూసి మనం మలుపుకోవాలి, ఎందుకంటే నూనె అనేది మీదే పడుతుంది. దాని ఒక చూసి మలుపుకోవాలి చేపని, ఎందుకంటే ఎక్కువ స్లోగా ఇట్లా మలుపుకొని జరుపుకోవాలి. లేకపోతే ఎక్కువ గల్మనం అన్నాం అనుకో, అదేమైతే నూనె అనేది మన పైన పడుతుంది. అందుకనే స్లో వేసుకోవాలి. అసలు 2 స్పూన్లు ఉండాలి. నేను కిందనే మర్చిపోయినా, 1 స్పూన్ మా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు. కాలాలి ఎంత కరెక్ట్గా చదువు చేప. మనం ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే నూనె జారిపోయేవరకు ఇంకా చాలా మంచిగా కాలుతుంది. తర్వాత మనం వేరే వేరే సెంటర్ పీస్లు వేసుకోవాలి. తర్వాత లాస్ట్ బొచ్చు వేసుకోవాలి. తలకాయ తోక, ఇది తోక. ఎక్కువసేపు పెడితే పీస్ అనేది మాడిపోతుంటుంది. మనం ఇప్పుడు పీస్ అనేది తీసేసుకోవాలి, చూసి తీసుకోవాలి. ఎందుకంటే చేపలు మంచిగా ఫ్రై చేసుకోవాలి సార్. ఈ వేస్టేజ్ అంతా తీసేయాలి. వేస్టేజ్ చాలా ఉంటుంది. మన మసాలా అనేది మారిపోతుంటుంది వేస్టేజ్ లేక వేసేసుకోవాలి. దానివల్ల ఏమైతే దగ్గు వస్తుంటుంది. ఫస్ట్ మనం తలకాయ వచ్చేస్తున్నాం. అయిపోయిన తలకాయ బొచ్చడానికి ఫ్రై అయిపోయింది. ఇది బొచ్చ, దీని చేపతో మీకు చెప్పలేదు కాబట్టి బొచ్చ ఇది. ఈ బొచ్చ ఏం చేసిందంటే తయారు అని మన నూనె అనేది మీదనే పడుతుంది. బొచ్చ అనేది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా మీకు. Bye friends.